ఆస్ట్రేలియా రాగానే స్టూడెంట్స్ అంతా ఫస్ట్ పార్ట్ టైమ్ కోసం బాగా కష్టాలు పడతా ఉంటారు. మెజారిటీ స్టూడెంట్స్ ఎవరో తెలిసినోళ్ళు ఉన్నారని చెప్పేసి వస్తారు. వాళ్ళ రిఫరెన్స్ ద్వారా ఏదో జాబ్ దొరికిద్ది, అయిపోద్ది. మిగతా వాళ్ళు అలా రెజ్యూమ్స్ పట్టుకొని అన్ని స్టోర్స్‌లో తిరిగి పంచుతూ ఉంటారు. నేను స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు 200 కాపీలు తీపిచ్చాను రెజ్యూమ్స్. దాంట్లో ఒక 100 పంచాను మొత్తం. మెల్బోర్న్ సిటీలో, ఇంకా మేము ఉండే ఏరియాలో మొత్తం పంచాం. ఒక రెస్పాన్స్ కూడా లేదు. ఎవడు తిరిగి కాల్ కూడా చేయలేదు. ఎవడు చేయడు. ఎవడు కేర్ చేయడు. మిగతా 100 పేపర్స్ నేను నా సెమిస్టర్ ప్రిపరేషన్ కోసం రఫ్ పేపర్‌లాగా యూజ్ చేశాను. ఇలా రెజ్యూమ్స్ పంచడం ఇలాంటియన్నీ ఆపేసి రాగానే డేబిఎన్ నంబర్ అండ్ డీఎఫ్ఎన్ నంబర్ వచ్చిన తర్వాత వెంటనే డోర్ డాష్ గాని, ఈ ఊబర్ గాని, ఇన్ డెలివరీ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకొని వెంటనే చేయడం మొదలుపెట్టాలి. అప్పుడు ఒక బేసిక్ ఇన్‌కమ్ వస్తది. ఆ రెంట్స్‌కి దేనికో దానికి ఇన్‌కమ్ వస్తది. అలా మనం చేస్తున్న టైంలో ఎవరో మనకి ఫ్రెండ్స్ చాలామంది పరిచయం అవుతారు. వాళ్ళతో బాగా మాట్లాడతా, ఇంక అలా సోషలైజ్ అవుతా, ఈ ఫ్రెండ్స్‌ని పెంచుకుంటూ, అలా వాళ్ళ రిఫరెన్స్ ద్వారా ఏదో జాబ్ దొరికిద్ది కంపల్సరీగా. అంతేగాని ఏ జాబ్ లేదని చెప్పేసి ఖాళీగా ఉండి ఆ రెజ్యూమ్స్ పంచుకుంటూ టైం వేస్ట్ చేసుకోవాల్సినంత అవసరం లేదు.